లిక్కర్ తినేసాడంట, అప్పుడు అమ్మేశాడంట, ఆడు దొంగంట, ఆడు ఎదవంట, ఏ ఉపన్యాసాలు ఇదే. ఇది ఒకే ఒక్కటి, వీళ్ళు 15 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలోకి ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమీ లేని చోట దొంగ కేసులు పెట్టారు. లిక్కర్ కుంభకోణమా లేకపోతే కల్తీ లిక్కర్ కుంభకోణమా? రేపు పొద్దున ఇవన్నీ ఉన్నాయి. రేపు ఈ వైన్ షాపుల వాళ్ళ చేతనే కంప్లైంట్ తీసుకుని వీళ్ళందరినీ రేపు పొద్దున లోపలేయడం సులభం కదా. ఎవడెవడు డబ్బులు వసూలు చేశాడు ఏంటనేది వీళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే రేపు ఎలక్షన్స్ లో అవసరమైతే వీళ్ళు సంపాదించుకుని డబ్బుల్లో ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే జగన్ రాకుండా చూసుకోవాలి. జగన్ వచ్చాడు అంటే సందుకి వస్తాయి కేసులు. అప్పుడు కేసుకి 150 నుంచి 300 వసూలు చేశారు అన్నారు, ఇప్పుడు బాటిల్కి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటున్నారు. పెద్ద తేడా ఏముంది? ఇంకొంచెం ఎక్కువ. అప్పుడు ఇంకోటి అటు డిస్టిలరీ వాడు ఇచ్చాడు అన్నారు, డిస్టిలరీ వాడు ఎవడు నేను ఇచ్చానని చెప్పలా. ఇక్కడ డిస్టిలరీ వాడి నుంచి వచ్చేదేమో పెద్దోళ్ళకి అందుతుంది, కిందదేమో కిందోళ్ళకి అందుతుంది. ఇది తిన్నవలేదనే కదా జగన్ మీద కోపం అప్పుడు వైసీపీ వాళ్ళకి. అదే తేడా. అవును, కానీ మందుబాబులకి ఇదంతా ఏమి పెద్ద ఎఫెక్ట్ ఉండదా సార్? 10 రూపాయలు పెరిగిన 20 రూపాయలు పెరిగినా పైన ఏ స్థాయిలో కొమ్ముకోవడం జరిగినా తాగుతున్నావా లేదా తిట్టుకుంటారు. ఇది ఇట్లా కంటిన్యూ అయింది అనుకోండి, రేట్ ఎక్కువ, బాటిల్ మీద రేట్ ఎక్కువ అయితే మాత్రం ఎలక్షన్స్ అప్పుడు పెద్ద ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే జగన్ టైంలో బాటిల్ రేటే అమ్మాడు. ఎప్పుడు బాటిల్ మీద ఎక్స్ట్రా అమ్మలే, అన్ని ప్రభుత్వ దుకాణాలే కదా.